శ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామంలో ఏదైతే గత వర్షాలకు కురిసినటువంటి వానలకు తాకిడికి ఇక్కడ ఉన్నటువంటి నక్కలవర్యలో పూర్తి స్థాయిలో మరి రైతులు దాటడానికి ఇబ్బందిగా ఉన్నదని ఒక ఆలోచన కొద్దీ మరి రైతాంగం అంతా కూడా మరి మొన్నటికి మొన్న అంతకుముందు కూడా చాలాసార్లు రమ్మని కోవడం జరిగింది. మరి ఈరోజు రావడం జరిగింది. మరి ఈ నక్కల వర్రె మీద ఏదైతే మన మల్లికార్జున టెంపుల్ నుండి దాదాపు అబ్బిడిపల్లె, రాయపేట, పందిళ్ళ, ఆరపల్లె, మల్యాల మీదుగా పోషంపల్లె వరకు మరి దాదాపు 10,95,00,000తోని మరి గతంలోనే 2023లో గౌరవ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు మరి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి అవి పనులు జరుగుతూ ఉన్నాయి. మరి పూర్తి స్థాయిలో పనులు జరిగే విధంగా మరి ఇక్కడటువంటి రైతాంగాన్ని ఆదుకునే విధంగా, ఇక్కడటువంటి మహిళా రైతులను ఆదుకునే విధంగా మరి కల్వర్టు నిర్మాణం చేయాలని మరి కోవడం జరుగుతూ ఉంది. మరి గతంలో కూడా ఈ కల్వర్టు నిర్మాణంలో మరి రోడ్డు శాంక్షన్ కాకముందు మేమున్న టైంలో కూడా మరి దాసరి మనోహర్ రెడ్డి గారు మేమందరం కూడా మరి దీని మీద ఒక 2-3 పైపులు వేసి 4-6 పైపులు వేసి మరి మరమ్మతు చేసినాం, తాత్కాలికంగా చేయడం జరిగింది. మళ్ళీ మొన్న కూడా తాత్కాలికంగా చేసింది కొట్టుకపోవడం జరిగింది. మళ్ళీ తాత్కాలికంగా చేసినా కానీ కొట్టుకపోవడం జరుగుతూ ఉంది. మరి మహిళా రైతులు కూడా మొన్న వర్షాలకు, భారీ వర్షాలకు కొట్టుకపోయి చనిపోయే క్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మల్యాల గ్రామస్తులు రక్షించడం జరిగింది. మరి ఒకటే కోరుతా ఉన్నాం, మీరు కొత్తగా శాంక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. దీని మీద దాదాపు 10,95,00,000తోని పాత శాంక్షన్ ఉన్నది. దాన్నే పునరుద్ధరించాలి, దాన్నే పూర్తి స్థాయిగా వేయాలని, అందులో కల్వర్ట్ నిర్మాణం కూడా మరి చేపట్టాలని, మరి ఈ కల్వర్టు లో లెవెల్ కల్వర్టా లేకుంటే హై లెవెల్ కల్వర్టా మరి ఇక్కడికి వచ్చినటువంటి పిఆర్ఏఈ గారు, ఆర్ఎన్బిఐ గారు కూడా మరి వచ్చి చూసిపోవడం జరిగింది. కనుక మరి ఈ కల్వర్ట్ నిర్మాణం కోసం మళ్ళీ త్వరితగతిన ఈ పనులు చేపట్టాలని శాంక్షన్ చేసి గౌరవ ఏదైతే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే విజయరమణారావు గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కావచ్చు, ఎక్కడ పనులు చేసినా పనులు అభివృద్ధి పనుల్లో భాగంగానే చేస్తూ ఉన్నారు. కనుక మరి ఇది కూడా మల్యాల గ్రామానికి కూడా తక్షణమే ఈ ప్రాంతాన్ని ఆదుకునే విధంగా, ఈ రైతాంగాన్ని ఆదుకునే విధంగా, అదేవిధంగా ఏదైతే ఓదెల టు మన శ్రీరాంపూర్ కనెక్టివిటీ రోడ్డు, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సమ్మక్క సార్లక్క రోడ్డు కూడా మరి ఇది కనెక్టివిటీ అయితే కనుక దీన్ని త్వరితగతిన చేయాలని కోరుకుంటూ మరి ఇక్కడ రైతులందరూ కూడా వాపోతూ ఉన్నారు. ఏది కూడా రాజకీయాలకు అతీతంగా మరి పనులు చేపట్టాలని కోరుకుంటా ఉన్నాం.